ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం భవానీ సౌందర్యలహరి గురించి అయితే మనం విందాం. అసలు ఈ భవానీ సౌందర్యలహరి అంటే ఏంటి, ఎవరు రచించారు అనేటువంటి విషయాలన్నీ కూడా సంపూర్ణంగా అయితే మనము విందాము. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు తమ శిష్యగణంతో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సత్సంగ గోష్ఠులు చేస్తూ విహరిస్తూ ఉన్నారు. వారిలో చాలా మంది శిష్యులకు ఆ మహద్గురు వెంట తాము సర్వ తీర్థయాత్రలు, క్షేత్రముల దర్శనము, పుణ్య నదీ స్నానాలు చేయవలనని కోరికగా ఉండేది. శిష్యుల యొక్క ఇలాంటి ఆధ్యాత్మిక కోరిక తీర్చలేని పరమ గురువు ఎవరు ఉండరు. శిష్యుల కోరికే మంచిదైనప్పుడు దాన్ని తీర్చవలసిన బాధ్యత పరమ గురువుకు తప్పకుండా ఉండి తీరాలి. అందువలనే ఆది శంకరాచార్యుల వారు తమకు అత్యంత ప్రీతి పాత్రులైన తమ శిష్యులను వెంటబెట్టుకుని కాశ్మీరు మొదలు కన్యాకుమారి వరకు గల దివ్య క్షేత్రాలు, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, ఇలా సర్వ దైవీ దేవతా క్షేత్రాలు సందర్శించారు. ఆయా క్షేత్రాల్లో ఆయా దైవ దర్శన సమయంలో ఆ మహద్గురువు నుంచి గంగా జురిలా ఉప్పొంగిన అద్భుత కవిత్వంతో ఆయా దైవాలను దేవీ స్వరూపణులుగాను స్తోత్రము చేశారు. అలా ఆ పరమ గురువు రాసిన స్తోత్రాలు అన్నింటినీ ఒక మనిషి ఒక జన్మలో పారాయణ చేసి కంఠస్థం హృదయస్థం చేసి అర్థం చేసుకుని తరించడం కూడా సాధ్యం కాదు. అన్ని రాశారు, అంత గొప్పగా రాశారు. వాటిలో శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రము ఒకటి. కేవలం 17 శ్లోకాల్లో అమ్మవారి ఆనందలహరి, చిదానందలహరి, సౌందర్యలహరి మంత్రతంత్ర శాస్త్రాలను ప్రతి ఒక్కరూ హాయిగా గానం చేసుకునే విధంగాను మనసు పెట్టి కంఠస్థం చేస్తే 2 రోజుల్లో ఎవరికైనా నోటికి వచ్చేటట్లుగా ఉండేంత సులువుగా వ్రాశారు. శ్రీ భవాని భుజంగ ప్రయాత స్తోత్రం ఏంటంటే బ్రహ్మ సూత్ర భాష్యములు, త్రిశత భాష్యము, నిర్వాణ షట్కము, శివ భుజంగ ప్రయాత స్తోత్రము, శివానందలహరి ఒకటేమిటి, ఆయన హృదయాల్లో కదలాడే ప్రతి భక్తి భావన ఒక శ్లోకమై ఒక స్తోత్రమై అలరారింది. ఆ స్తోత్రాలు నియమంగా పారాయణ చేసిన వారికి వేదము, వేద మంత్రాలు, గాయత్రి జపము, నిత్యజ్ఞ యాగాలు చేసేటువంటి ఫలము సంప్రాప్తమై తీరుతాయి. అది ఆ జగద్గురువుకు జగన్మాత ప్రసాదించిన వరం కూడా. శక్తి పీఠాలన్నింటిలోనూ శ్రీచక్ర స్థాపన చేసి ఉగ్ర రూపిణులుగా ఉన్న అమ్మవార్లను సౌమ్య రూపిణులుగా, సాత్విక స్వరూపిణులుగా మార్చారు ఆ పరమ గురువు. మరి ఇదంతా ఆయన జన్మలో సాధించగలిగారు అంటే అణిమాదిష్ట సిద్ధులు ఆ మహాత్మునికి కరతలామలకము అయ్యాయి. శిష్యులు తమ గురువు గారు వెంట నడుస్తున్నామని భ్రమపడుస్తున్నప్పటికీ ఆ పరమ గురువు వారందరికీ ఒకానొక పరమసత్వం కలిగించి వారికి తెలియకుండానే తమదైన కేచరీ విద్యతో ఒక క్షేత్రము నుండి మరో క్షేత్రానికి 100 మైళ్ళ దూరం చిటికలో అడవులను, కొండలను అధిగమించి మరీ చేరవేసేవారు. వారికది ఏ మాత్రం తెలియకూడదు. తెలియనివనిదే వర రహస్యమే పరమ గురువు యొక్క యోగ రహస్య చమత్కారము. వారంతా తృప్తి చెందారు. ఇక ఆది శంకరాచార్యుల వారు తనదైన చిరకాల కోరిక తీర్చేకోదలిచారు. అది తీరితే గాని తన జన్మ సార్థకత కాదు, కర్తవ్యం పూర్తి కాదు. ఈ సృష్టి ఏమిటి, ఎలా ఆరంభమైంది? అనంతమైన ఈ శక్తి వివిధ రూపాల్లో ఈ విశ్వాన్నంతా ఆవరించుకొని ఉంది. ఈ శక్తి స్వరూపమేది? ఇంతటి శక్తి వివిధ రూపాల్లో ఒకానొక క్రమశిక్షణకు లోబడి ప్రకాశిస్తుంది. ఆ నియంత్రణ చేసే మహాజ్ఞాన శక్తి ఏది? వారే
శివశక్తులు, వారే పార్వతీ పరమేశ్వరులు. వారిని సందర్శించాలి. ఆ శివశక్తి స్వరూపాలను సామాన్య మానవులందరికీ అర్థమయ్యే భాషలో వర్ణించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పరాచైతన్యమే ఈ విశ్వంగా రూపొందింది. సహస్రశీర్ష పురుష సహర్షాక్ష సహస్రపాత్ అని మంత్రపుష్పంలోని వాక్యానుసారము ఈ విశ్వానికంతకు వేల వేల తలలు, వేల వేల కళ్ళు, వేల వేల కాళ్ళు కలిగిన ఒక విరాట్ రూపం, దేహం ఉన్నదని అర్థమవుతోంది కదా. ఈ విధంగా దిగి వచ్చిన చైతన్యము ప్రపంచమంతటిలో వివిధ రూపాల్లో, వివిధ స్థాయిలో జీవుల్లోని గూఢంగా నిక్షిప్తమై ఉన్నటువంటి అట్టి జీవరాశులన్నింటిలోని ఉత్తమమైనది మానవ స్థితి. ఇది ఇతర జీవము కన్నా ఉత్తమోత్తంగా చైతన్య సాక్షాత్కారంతో కూడి ఉన్నదే తప్ప పరిపూర్ణంగా మాత్రము లేదు. అందుకే మానవులంతా ఆధ్యాత్మికమైన పరిపూర్ణ దశగా కనుగొనాలి. అందుకుగాను శివశక్తులు పరిపూర్ణ దర్శనం పొంది తీరాలి. సశరీరులుగా కైలాసం సందర్శించాలి. ఆ జగన్మాత జగత్పితలైన పార్వతీ పరమేశ్వరుని దర్శించాలి. వారి లాస్య తాండవ నృత్యాన్ని కనులారా వీక్షించాలి. జగన్మాత సమయని, జగత్పిత సమయుడు కాలానికి సంకేత స్వరూపాలు, నిత్యాతిథి స్వరూపులు. ఆ జగన్మాత శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లి స్థూల, సూక్ష్మ, మంత్ర, తంత్ర విరాట్ రూప సౌందర్యాన్ని కనులారా తిలకించిది ధన్యత చెందాలి. ఆ సౌందర్యాలు తాను మునకలు వేసి భావితరాలకు ఆ తల్లి స్వరూప దివ్యత్వ ప్రభావ వైభవాలను తేటతెల్లంగా అందించింది. ఎక్కువగా చదువులేని వారు, యోగ సాధన చేయలేని వారు, గృహిణులు, గృహస్థులు, మరికొందరు జ్ఞానులు, పండితులు, ఇలా అందరికీ ఆ సౌందర్యలహరిలో మునకలు వేసే తరించే అవకాశం కల్పించాలి. తానొక్కరు ముక్తి సాధించటం గొప్ప కాదు, వేలాది లక్షలాది మంది మానవులు తరించే మార్గము చూపాలి. ఇదే తన జీవిత లక్ష్యం, అవతార పరమార్థం. శిష్యుల్లో ఎవరికి సశరీరుగా కైలాస దర్శనం చేయగల మానసిక ఆధ్యాత్మిక పరిణితి లేదు. అంచేత వారెవ్వరికి ఈ తన ప్రయత్నం తెలియనివ్వరాదు. దైవ దర్శనం విషయంలోనూ, మహాత్ముల దర్శనం విషయంలోనూ, ఆధ్యాత్మికమైన రహస్యాలను తెలుసుకునే విషయంలోనూ ప్రతి మనిషి ఒంటరిగానే వెళ్ళాలి. పక్కన 10 మందిని పిలుచుకుపోతే వారిలో చాలా మందికి ఈ వ్యక్తికి ఉన్నంత మానసిక పరిణితి, ఓర్పు, శక్తి, భక్తి, శ్రద్ధ ఉండకపోవచ్చు. అవతల దైవాన్ని, మహాత్ముని విమర్శించేందుకు సంస్కారం ఉండవచ్చు. ఇటు విని అటు తిరిగి ఏదో చెప్పారు, ఏదో విన్నాం అనే నిర్లక్ష్య భావం ఉండవచ్చు. అంచేత ఒంటరిగానే వెళ్ళాలి. తాను అనుభూతి సాధించి ఆ తర్వాత సాధికారంగా చెప్పి సాధన చెయ్యండి అని చెప్పవచ్చును గాని ముందే దైవ రహస్యాలు వెల్లడి చేయరాదు. ఇది మహాత్ముల నియమం. నిజమైన జ్ఞానులు ఉంటే, వారికి అర్హత ఉంటే వారెలాగునూ గలుగుతారు. అవతలి దైవము మహాత్ముడు కూడా 10 మందిని చూచి పనికి మాలిన ప్రశ్నలు వేస్తారని గ్రహించి మౌనం వహించే ప్రమాదము ఉన్నది. గృహిణి, గృహస్థుల్లో కూడా కొందరు దంపతులు మాత్రమే ఇలా మాట మనసు ఒకటిగా ఉండి అలాంటి మహాత్ములను జంటగా దర్శించగలుగుతారు. లేనివారు ఎవరికి వారిగానే దర్శిస్తారు. అది ఆది శంకరాచార్యుల వారు ఆ రోజు శిష్యులతో చెప్పారు. నేను కొద్ది కాల సమాధి స్థితిలో ఉంటాను, మీరెవరూ నా ధ్యాన భంగము చేయరాదు అంటూ శిష్యులకి ఇది అలవాటే. వారు అలా సమాధిస్థితిలో ఉన్నప్పుడు వారు తమ నిత్య నైమిత్మిక కార్యక్రమాలన్నీ ఆ గుహ బయట చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు తమ పరమ గురువు శరీరం అక్కడ ఉందా లేదా అని మాత్రం తొంగి చూచి వెళ్ళిపోతూ ఉంటారు. అణిమాదిత్య శిష్టులు కరతామలకమైన ఏనాడు వాటిని గారడీగా, ఇంద్రజాల విద్యగా, పరపీడనగా ఉపయోగించని ఆ పరమ గురువు మండన మృస్సుని భార్య భారతీదేవితో ఆ వాగ్వాదంలో ఆమెను ఓడించడానికి గాను తనకు తెలియని, అనుభవం లేని గృహస్థ జీవితాన్ని తాత్కాలికంగా తెలుసుకోవటానికి గాను పరకాయ ప్రవేశ విద్య ఉపయోగించుకున్నారు ఒక మారు, అంతే. అప్పుడు ఆ పరమగురు తన శరీరాన్ని గృహలో సమాధిలో ఉంచారు. ఛాయా శరీరంలో అదృశ్యంగా సశరీరులుగా కైలాసం వైపు తనదైన కేచరీ విద్యతో బయలుదేరారు. శిష్యులకు ఆయన శరీరం ఉందన్న భ్రాంతి మాత్రం కలుగుతోంది. ఇక్కడ కైలాసానికి ముందు మానస సరోవరం ఉంది. మానస సరోవర పరిక్రమణ ఒక గొప్ప అనుభూతి. ఆ పరిక్రమణ చేయగలిగిన వారు మానసిక, శారీరక, ఆధ్యాత్మిక దృఢత్వం కలిగిన వారుగా ఉండాలి. లేని వారు సగం దూరంలో అనారోగ్యంతోనూ తిరగటము, అసువులు బాయట మొదలగు జరుగుతూ ఉంటుంది.
ఆది శంకరాచార్యులు వారు మానస సరోవర పరిక్రమణకు ఉపక్రమించారు. సర్వలోకంలోని శాంతి, మనశ్శాంతి అనేది ఏదైతే ఉన్నదో అది అక్కడ రాశిభూతమై ఉన్నది. ఆ మానస సరోవర నీరు శుద్ధ స్ఫటికంలా పాద దర్శకంగా ఉన్నాయి. సూర్యకిరణాలు పడి ప్రకాశ పరివర్తనం చెందడంతో కమలాలు సువర్ణ కాంతులినుతూ సువర్ణ కమలాలని తీస్తూ ఉన్నాయి. అంశాల జంట అతి నిశ్శబ్దంగా కేవలం మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి సవ్వడిలా ఆ మానస సరోవరంలో విహరిస్తూ ఉన్నాయి. ఆ ఆచార్యులు అక్కడే నిల్చుండిపోయారు. ఆ హంసల జంటను అవలోకిస్తూ ఉన్నారు. అవి హంసలా కాదు, మానులు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ప్రారంభమయ్యే మహాకాలానికి సంకేతాలు. కాల, కాష్ట, లిప్త, ముహూర్త, ప్రహార, క్షపం, క్షణ, నిమేష, గంట, గడియ, అహోరాత్ర, దివా, సంధ్య, రాత్రి, దిన, వార, పక్ష, మాస, ఋతు, ఆయన, సంవత్సర, యుగ, మహాయుగ, కల్ప, బ్రహ్మ కల్పములనబడే మహాకాలానికి లెక్కలు ఖచ్చితంగా తేల్చే అంశాల జంటలవి. ఈ కాలము నుండే పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఉద్భవించాయి. ఈ కాలం నుండే ఈ పంచభూతాల నుండే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే 5 తన్మాత్రలు పంచభూతముల యొక్క తన్మాత్రలు ఉద్భవించాయి. ఈ మహాకాలంలో నుండి త్రిగుణాలు, సప్త రజస్తమో గుణాలు ఉద్భవించాయి. అహో మహాకాల కాలస్వరూపిణి, మహాశక్తి స్వరూపిణి, నీకు నమో వాకములు తల్లి. ఆదిశంకరాచార్యుల వారు అక్కడే నిలబడిపోయారు. ఆయన ఆలోచన తరంగాలు మానస సరోవరం నీటి మీద చిరు అలలుగా సాగిపోతూ ఉన్నాయి. సప్త రజస్తమో గుణములు అనేవి 3, కానీ అవి 3 27గా పరిణమించి ఈ జగత్తు సృష్టి స్థితి లయాలు నడుపుతూ ఉన్నాయి. ఈ గుణాలు పంచభూతాలు వివర్తనం అంటే వైవర్తం వ్యాప్తం చెందుతూ పోతూ ఉంటాయి. అవి అమ్మవారి వివిధ శక్తి స్వరూపాలు. వాటిని ఒక క్రమబద్ధంగా నియంత్రించే శక్తి ఏది? అదే ఈశ్వరుడు, పురుషుడు. ఏ శక్తి అయినా క్రమబద్ధంగా నియంత్రించి ఉన్నప్పుడే అది విశ్వశ్రేయస్సుకు సహకరిస్తుంది. విలయంగా నర్తిస్తే అది ప్రళయాన్ని సృష్టిస్తుంది. పురుషునితో ఆత్మ కూడినప్పుడే ఈ సత్వరజస్తమో గుణాలు పైకి ప్రసురితమవుతాయి. ఆత్మశక్తి సంబంధం కలిగినప్పుడే ఈ గుణాలు 3 అంటే త్రిగుణాలు గోచరిస్తాయి. ఈ ఆత్మశక్తి జడ స్వరూపంగా ఉన్నప్పుడు తామసం అని, చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు రాజసం అని, జ్ఞాన స్వరూపంలో ఉన్నప్పుడు సాత్వికం అని అంటారు. మహర్షులు వారే మంత్ర ద్రష్టలు. ఒక దాని ప్రత్యక్షంగా చూసి స్వానుభవంతో అనుభూతితో సాధికారంగా చెప్పుకోగలిగిన వారే ఋషులు, ద్రష్టలు. మంత్రాధిష్టాన దేవతను దర్శించిన వారే ద్రష్టలు, ఋషులు. అందువలనే నా ఋషి కురుతే కావ్యం, ఋషి కానివాడు కావ్య రచన చేయలేడు అన్నారు వారే. ధ్యాన సమాధిలో మునిగిపోయినప్పుడు వివిధ జీవరాశుల్లోని చైతన్య స్థిత గోచరమవుతూ ఉంటాయి. తమో గుణం వలన భూమి, పర్వత, వృక్ష, పాషాణములు మొదలైన స్థావరములన్నీ ఉంటాయి. ఆదిశక్తి ఈ రూపంలో ఆవిర్భవించింది తమోగుణంతో. రజోగుణం వల్ల మనుషులు, మృగములు, పక్షులు, పురుగులు రజోగుణం వల్ల మనుష్యులు, మృగములు, పక్షులు, పురుగులు, జరాచరములు మొదలైన జంగమాచర ప్రాణులు పుట్టుకొచ్చాయి. ఆది పరాశక్తి రజోగుణ విజృంభణ ఇదన్నమాట. తర్వాత సాత్విగుణం వల్ల జ్ఞాన స్వరూపులైన దేవతలు, మహర్షులు, ఆచార్యులు, ఆళ్వార్లు, నయనార్లు, అవతార పురుషులు, అవధూతులు, వివిధ రకాల దేవీ దేవతా స్వరూపులు ఉద్భవించారు. ఆది పరాశక్తి యొక్క సత్వగుణ స్వరూప ప్రతిబింబాలు వీరు భూలోకంలోని సర్వప్రాణి కోటిని ఉద్ధరించడానికి అవతరించి తమ బోధనలతో, కవిత్వాలతో, కళలతో మిగిలిన రాజస తామస మానవులను ఆధ్యాత్మిక వైపు మరలించి ఉద్ధరించే కారణ జన్ములు. ఆది పరాశక్తి విజృంభణ అంతటితో ఆగలేదు. ఈ సృష్టి విస్తృతపరచడానికి గాను పై త్రిగుణాలను ఒక్కొక్క దాన్ని 3 భాగాలుగా అంటే 3 × 3 × 3 27 విజృంభించిందా పరమేశ్వరి అయిన మహాకాల స్వరూపిణి. ఇలా విభజింపబడి సత్వగుణంతో కూడిన సత్వగుణంతో నిర్వికారుడు నిరంజనుడు మహాయోగీశ్వరుడైన విరాట్ పురుషుడు సాకార రూపం దాల్చాడు. అందువలనే ప్రకృతిలోని సృష్టిలో సర్వ వస్తు జగమంతా 27 గుణ విభాగాలుగా విభజింపబడి ఉన్నదని తెలియజేశారు మహర్షులు.
భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గుణత్రయ విభాగ యోగాన్ని అద్భుతంగా వివరించారు. అందువలనే ప్రకృతిమయమైన మంత్ర రూపమైన గాయత్రికి 3 పాదములు, సాత్విక రాజస తామసములు, భూర్భవస్వహ అను 3 వ్యాహృతులు, మొత్తం 27 అక్షరములు గల మంత్రం అది. ఉపనయం అనగా నయనం అంటే కన్ను అని అర్థం, మార్గం అని మరో అర్థం. నయనం మార్గం, దేనికి మార్గం? మరొకరికి వద్దకు. మరొకరు ఎవరు? సద్గురువు వద్దకు మార్గము తెలిపేదే ఉపనయనం. మరి ఒక నయనం కన్ను దృష్టి ప్రసాదించేది ఉపనయనం. ప్రాపంచికమైన దృష్టిగా పారమార్థికమైన దివ్య దృష్టిని ప్రసాదించేదే ఉపనయనం. ద్విజన్మ, దీనితోనే ఈ సంస్కారంతోనే ప్రారంభమవుతుంది. మతాలకు కులాలకు వేరువేరుగా ఉంటాయి ఈ సంస్కార పద్ధతులు, వారి వారి గురు బోధనలను అనుసరించి. ఉపనయనంతో యజ్ఞోపవీతం ధరింపజేస్తారు. ఇది 3 వరుసలుగా దారములు సమూహం, గాయత్రికి ప్రతిబింబం. ఒక్కొక్క వరుసకు 3 అంతర సూత్రాలు, ఆ అంతర సూత్రములకు మరలా ఒక్కొక్క దానికి 3 పోగులు. ఇలా 3 పెద్ద దారపు వరుసలు గల యజ్ఞోపవీతానికి 3 x 9 27 పోగులు, దారములు సూత్రములు ఉంటాయి. ఈ పోగులే 27 తంతువులు, 27 భేదములు, త్రిగుణములు x 9 27 గల త్రిగుణ స్వరూపములైన ఈ జగత్తు ఆ యజ్ఞోపవీత ధరించి గాయత్రి మాతను అనుష్ఠిస్తూ నియమంగా ధర్మ మార్గంలో పరబ్రహ్మ స్వరూపాన్ని ఉద్దేశించి సర్వం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ సర్వకర్మలు చేయవలనని ఈ యజ్ఞోపవేతమునకు కూటస్థమైన ముడియే బ్రహ్మముడి అని సత్వ ప్రధానముకు గుణ సామర్థ్యవస్తయని మహర్షులు చెప్పారు. ఇట్లా బ్రహ్మ విద్య నెరిగిన వాడే బ్రాహ్మణుడు అన్నారు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులనబడే వారంతా గుణ విభాగము గల ఏర్పడిన కులాలు గాని మరొకటి కాదు. ప్రతి మానవుల్లోనూ ఆ 4 ఉన్నారు. ఎలా? పంచభూతములు మానవ శరీరంగా ఏర్పడ్డాయి. 1/8 ఆకాశ వ్యష్టితము ప్లస్ 1/8 వాయువు విశిష్టతము కలిసి మనోగోళం మనస్సు ఏర్పడుతుంది. మానవునికి ప్రధానమైనది మనస్సు. ఇక్కడే సర్వభావములు ఏర్పడుతుంది. ఇది వాయు అంటే గాలి ప్రధానమైనది కనుక చంచలంగా ఉంటుంది. గాలి అంటే వేరుగా పరిగెత్తేదే మనస్సు. ఆ మనస్సు అదుపులోని తెచ్చుకోవడానికి అన్ని రకాల మంత్రాలు, తంత్రాలు, సాధనాలు, యోగాలు, పూజలు చేస్తూ నిర్దేశింపబడుతూ ఉంటాయి. 1/8 ఆకాశ అంశ ప్లస్ 1/8 ఆకాశ అంశ కలిసి బుద్ధి గోళం ఏర్పడుతుంది. మానవుల్లో బుద్ధి కర్మానుసారిణి అన్నట్లు బుద్ధి తీవ్రతను బట్టి ఆ వ్యక్తి కర్మ ఆచరణ ఉంటుంది. 1/8 ఆకాశం అంశ, 1/8 జల ఆకాశ అంశ ఈజ్ఈక్వల్ టు చిత్రము అనే గోళం ఏర్పడుతుంది. 1/8 ఆకాశ అంశ ప్లస్ 1/8 పృథ్వీ అంశ కలిసి అహంకార గోళం ఏర్పడుతుంది. ఈ విధంగా మానవుని స్థూల శరీరంలో 20 వ్యష్టి అనే పంచీకృత తత్వములు, 5 సమిష్టి అనే అపంచీకృత తత్వములు కలిసి మొత్తము 25 తత్వములు ఏర్పడ్డాయి. వీటిలో 24 తత్వములు క్షరమైనవి, నశించిపోయేవి అని అర్థం. 25వ తత్వము ఆత్మజ్ఞానం, అక్షరమైనది. ఎన్నింటికి నశించినది దివ్య సంస్కారం. ఇది ఈ ఆత్మజ్ఞానం వచ్చే బ్రాహ్మణ వర్గము అంటారు. బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. ఆత్మజ్ఞానం తెలుసుకున్న జిజ్ఞాసులకు ముందు విభజించి చెప్పిన త్రిగుణాల్లోని తమోగుణ రజోగుణ ప్రభావాలు ప్రసరించి అంటావు. బ్రాహ్మణ వర్గం అన్నది ప్రతి మనిషిలోనూ గల మహాకారణ శరీరంగా అనగా జ్ఞాన స్వరూపం. ఇది రూపానికి అందరూ కొలతలకు అందరూ జ్ఞానుల్లోని ఇది శాశ్వతంగా ఉంటుంది. అజ్ఞానులైన సాధారణ మానవుల్లో ఇది తళుక్కున మెరిసి మాయమవుతుంది. కాబట్టి ప్రతి మానవులోను బ్రాహ్మణుడు ఆత్మజ్ఞానం ఉన్నాడు. ఇక ఒక రాజ్యాన్ని మహారాజు తన శాసనంతో అధికారంతో విచక్షణతో పాలించినట్లంటే ప్రతి మనిషి దేహాన్ని శాసించి పరిపాలించే కారణం శరీరం. ఇది యా సమూహం. మెదడు క్షత్రియ వర్గం. మానవులను క్షత్రియుడిదే, ఇతడే క్షేత్రజ్ఞుడు. ఇక వ్యాపార లావాదేవీలు, క్రయ విక్రయాలు, కోరికలు అనే ధనం పెట్టుబడిగా సాగే సూక్ష్మ శరీరమే వైశ్యవర్ణము. వైశ్యుడు ఈ కోరికలు అనంతంగా సాగి ఒక్కొక్కసారి బ్రాహ్మణ క్షత్రియ ఇద్దరిని దేహంలో నుంచి వెలగొడబడతాయి. వాడే లోభి, పిసినారి, భోగిగా మారతాడు. ఇక కర్మలన్నీ చెయ్యాలి. ఇందులో సేవ, ఉద్యోగ, వ్యవహార, గృహ సంబంధమైన కర్మలన్నింటిలో అంతర్గతంగా ఉన్నది సేవ. అది చేసే స్థూల శరీరం ఇష్టం ఉన్న లేకున్నా పని చేయాలి. భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. అధికారులకు తల వంచాలి. సమాజానికి సేవ తీరాలి. ఇలా సేవ చేయడానికి ఉపకరించే కాళ్ళు, చేతులు, పనులు అన్ని శూద్రవర్ణం. కేవలం ఈ
సేవ పనుల్లో మోక్షం రాదు. అందువలనే శూద్రులకు మోక్షం లేదు అన్నారు పెద్దలు. ఇక్కడ శూద్రం శబ్ద కులానిది కాదు, కర్మది, వృత్తిది, ఆసక్తిది. మనిషిలోని త్రిగుణాల్లో ఏది ఎక్కువ తమో గుణమో దాని ఈ శూద్ర శబ్దం. కేవలం క్షాత్రంతో మోక్షం రాదు, వ్యాపారంతో మోక్షం రాదు. బ్రహ్మజ్ఞానం ఉండిన బ్రాహ్మణులు ఆత్మజ్ఞానంతో మోక్షం సాధించాలి. అందువల్ల ప్రతి వ్యక్తి తనలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రను గుర్తించి తాను బ్రాహ్మణునిగా మారడానికి కృషి చేయాలి. ఇదే ఆత్మ విద్య, అదే బ్రహ్మ విద్య, అదే శ్రీ విద్య. ఇదే సాధన చేయాలి. పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, ప్రకాశం, వెలుగు, గాలి, ఆకాశము, మహాకార స్వరూపిణ మహాశక్తి విజృంభణ విమర్శతో చరాచర సర్వ సృష్టి స్వరూపం దర్శించింది. అవే పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశత్వాలుగా మూలాధార, స్వాధిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల, నాడీ మండల చక్రాలుగా ఏర్పడి బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి అనే ముడులుగా ఏర్పడి ఎళా పెంగళ నాడుల్లోని ఉచ్ఛ్వాస నిశ్వాసలని శ్వాస రూప వాయువులతో హంస జంటలుగా మారి మానవ రూపం దాల్చి ఉన్నాయి. ఈ పరాశక్తి విరాట్ రూపాన్ని, సూక్ష్మ రూపాన్ని, అమ్మవారి తత్వాన్ని ప్రజలందరూ అందుబాటులోనికి తెచ్చి వారందరికీ ఆ దర్శనం చేయించి వారు ధరించి సులభోపాయం తెలపాలి. హంసల జంట మరోమారు తన కర్తవ్యాన్ని బోధిస్తోంది. ఆ ఈ ఊన్ రుక్ ఏ ఓ జ ఐ ఔచ్ హ య వరాట్ లను ఈ ప్లస్ మా మధ్య ప్లస్ న నమ్ రుభ ప్లస్ గడధస్ జగ జ బ గడదస్ కఫ చరధ చట త కపై షే ష ష సర్ హల్ ఉలికిపడ్డారు. ఆదిశంకరాజు ఏమిటి నాదం? విచిత్రంగా ఉన్న ఆడ మరుక నాదం ఏమి బోధిస్తోంది? పాణిని వ్యాకరణమా, కైలాసన జగన్మాతలాసే మహేశ్వరిని శివతాండవం ప్రారంభమైందా? జగజ్జనని పాద మంజీరముల మంజురనాదం కూడా కర్ణప్రయంగా వినిపిస్తోంది. చుట్టూరా చూశారా ఆచార్యుల వారు. సంధ్యా సమయం కావస్తోంది. మానసరోవర ఆవల ఓంకార పర్వత దర్శనం మహా అద్భుతంగా అయింది. ఆనంద డోలికల్లో ఆచార్యుల వారి హృదయం ఈశ్వర నాట్యంతో సమరంగా ఆనంద నాట్యం చేసింది. క్షణకాలం ఒక రీతిగా యుగాల పర్యంతం సాగిపోయే ఉచ్ఛ్వాస నిస్వాంత ప్రారంభమయ్యే మహాకాల లెక్కకు, మహాకాల స్వరుని విన్యాసాలకు ప్రతిబింబంగా హంసల జంట సాక్షాత్కారం జరిగింది. సర్వవాగ్మయానికి వ్యాకరణాన్ని ప్రసాదించిన నటరాజ నాట్యవాసన సమయంలో మ్రోగించే ఈశ్వరుని చేతి డక్క నాదం అది నాది నాట్యావసానం కాదు, నాట్యారంభము సంధ్యాతాండం ప్రారంభమై ఉండాలి కైలాసంలో అని చెప్తూ ఉన్నారు. అక్కడ నృత్తావసానే నటరాజ రాజున్న నాదటంకం నవ పంచవారం ఉదర్తు కామ సనకాది సిద్ధ నేతద్విమర్శే శివతోత జాలం. మహానటరాజు అయిన పరమేశ్వరుడు 9+15 నవ పంచవారం మార్లు డక్క ప్రయోగించడంలో పలికిన అచ్చులు హల్లులే మహేశ్వర సూత్రాలని పేరుతో వ్యాకరణానికి పాణిని వ్యాకరణానికి మూల సూత్రాలు అయ్యాయి. భాషకు వ్యాకరణం ప్రాణం. ఇక వృధాగా కాలయాపన చేయకూడదు. ఒకానొక పరవస్థితిలో తాను ఇందాక ఉండిపోయారు మానసరోవరం వద్ద. శివానందలూరులను ఒక స్తోత్రం అక్కడే ఆయన హృదయంలో సురగంగలా ఉబికి వచ్చింది. ఆ శ్లోకం చెప్తున్నారు. అదేంటంటే నిత్యానంద రసాలయం సురముని స్వాంతాంబుజాస్త్రాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలుష హృత్య దాసనా విష్కృతం శుభధ్యాన సరోవరం వజ్ర మనోహాసాంత సతస్థిరం కిం క్షుద్రాశయ ఫల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్యసి. దీని అర్థం ఏంటంటే, ఓ మనోహంసతావసంస మనస్స మనోహంసవసంస మనస్స శాశ్వతమైన అమృత రసాలయమును దేవతల యొక్క పరమహంసలైన మునుల యొక్క హృదయ పద్మమునకు ఆధారమును నిర్మలము సద్విజ అంటే రాజహంసల సేవితము ద్విజులు బ్రాహ్మణులు ద్విజన్మ పొందిన వారు. ఉపనయ సంస్కారములతో ద్విజన్మ పొందిన వారు ద్విజులు హంసలు. సత్కర్మ వాసనల చేత పూర్వ జన్మ పుణ్యమనే జన్మ వాసనల చేత ప్రకటింపబడుతున్నదనియు లఘు ఈశ్వర ధ్యానము అనుస్థిరమైన సరస్సును పొందుమా.
ఏ క్షుద్రాశ్రయములైన కోరికలు, భోగములు, ఆశలు, దురాశలులనే పడియలను పట్టుకొని తిరుగుడచే కలిగిన ఆ ఆసనములను పొందదవు. వృధాగా క్షేత్ర దర్శనాలు అంటూ కాలయాపన జరిగిపోయింది. క్షణకాలం ఆలస్యం చేయలేదా జగద్గురువు? అదిగో కైలాస శిఖరము. నా తల్లి జగన్మాతను దర్శిస్తాను, నా తండ్రి జగత్పితను దర్శిస్తాను. ఆ తల్లి విరాట్ రూప సౌందర్య లహరిలో మునకలు వేసి తరిస్తాను. తల్లి జగన్మాత, నేను నీ బిడ్డను, వస్తూ ఉన్నాను నీ ఒడిలోకి, నీ పాదాల వద్దకు నాకు అనుజ్ఞయు తల్లి. ఆయన కళ్ల ముందు శివశక్తుల తాండవ లాస్య నాట్యములు దృశ్యంగా సాక్షాత్కరించింది. ఆదిశంకరు ఆ క్షణంలో పసిపాపగా మారిపోయారు. మానసికంగా అమ్మను చూడనిదే బతకలేనంత ఆర్తిగా పిలిచారు. కైలాసంలో జగన్మాత పార్వతి నాట్యం చేస్తుంది. లాస్యం జగత్పిత నృత్యం చేస్తూ ఉన్న తాండవం. వాగర్ధ వివాహ సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయోహో. వాకు అర్థంలా వాగర్ధములు ప్రతి పదార్థంలా ఇరువురి భావాలు, కదలికలు, మొద్దలు, అడుగులు, నృత్యం ఒకే విధంగా రూప సామ్యము, నామ సామ్యము, అధిష్టాన సామ్యము, అవస్థాన సామ్యము, అనుష్ఠాన సామ్యం అనబడే పంచవిధ సామ్యములతో కూడిన శివశక్తులు అద్దుట నాట్యం ఇది. జగన్మాతకు ఆదిశంకరుల పిలుపు వినిపించింది. అమ్మా వస్తున్నాను. ఆ పిలుపు ఆమె గుండె లోతుల్లో ప్రతిధ్వనించింది. స్తనాలు బరువెక్కాయి. చాలా కాలం తర్వాత చనుబాలు ఉబికి వచ్చినట్లుగా స్తనాలు బిగుసిపోయాయి. స్వామి, బిడ్డ వస్తున్నాడు, నా బిడ్డడు, మన బిడ్డడు, శంకరుడు వస్తూ ఉన్నాడు అన్నది ఆమె లాస్యం లయ తప్పేలా ఉంది. జగత్పిత ఒక క్షణం ఆశ్చర్యంగా చూచి మరుక్షణం భువన మోహనంగా నవ్వాడు. ఎంతైనా తల్లివి, స్త్రీవి, నీకు వినిపించినంత త్వరగా నాకు వినిపించలేదు కదా. అతడి పిలుపు అదే తల్లి మనస్సు. రాణి, అతడెందుకు వస్తున్నాడో తెలుసా? పార్వతి క్షణకాలం బ్రుకుటి ఎగురు వేసింది. ఎందుకన్నట్లు. ఎందుకైనా రాని తన బిడ్డడు తన వద్దకు పరిగెత్తుకు వస్తూ ఉన్నాడు. నీ సౌందర్యలహరిలో మునకలు వేయటానికి, ప్రపంచానికి ఆనందాన్ని, అనుభూతిని పంచి ధరింప చేయడానికి అన్నాడు ఈశ్వరుడు. అలాగా బిడ్డ కోరేది సర్వలోక శ్రేయస్సు అయినప్పుడు ఆ కోరిక తీర్చడం తల్లిగా నా బాధ్యత కదా స్వామి. తప్పక ప్రసాదిద్దాం. నా సౌందర్యం నేను చెబితే బాగుండదు, సమంజసము కాదు. మీరు నా అర్ధ శరీరం, మీ అర్ధ శరీరం నేను. మీరు అవలోకించే నా సౌందర్యాన్ని ఆ బిడ్డడికి మీరు అనుగ్రహించండి అన్నది. శంకరుల సరికి కైలాసంలో అడుగు పెట్టాడు. ఈశ్వరుల లాస్యం తాండవం కళ్ళారా చూశారు. మరుక్షణం వారు నాట్యం ఆపి తమ సింహాసనం అయిన చంద్రశిలా వేదికపై కూర్చున్నారు. తల్లి వచ్చాను పరుగున వచ్చి అమ్మవారి పాదాలపై శిరస్సు గురించి మొక్కాడు. అది శంకరాచార్య పసిబిడ్డల్లా ఆమె పాదాలు, కాళ్ళ వ్రేళ్లు, చేతులు, నడుము, పొట్ట, స్తనాలు, ముఖము, కిరీటము ఒకటేమిటి తడుముతో అమ్మా అమ్మా అంటూ ఒకానొక పారవస్య స్థితిలో, సమాధి స్థితిలోకి జారిపోయాడు. ఆ ఆచార్యుని ఆనంద బాష్పాలు ఆ తల్లి పాదాల, చేతుల, స్తనాలను, ముఖాన్ని, కిరీటాన్ని అన్నింటినీ అభిషేకించాయి. ఈశ్వరుడు నిరంజనుడు చిరునవ్వు నవ్వాడు. ఆ తల్లి అతడి శిరస్సు తన అభయహస్తంతో నిమురుతూ ఇంచుక వంగి ఆశీర్వదించింది. ఆ తల్లి శిరస్సు సత్యలోకంలో ఉన్నది. ఆ తల్లి కిరీటం సత్యలోకంపై అంచులు దాటుతూ ఉన్నది. ఆ తల్లి ముఖము బిందువులో కనబడుతున్నది. ఈ శ్రీచక్రంలోని బిందువు ఆ జగన్మాత ముఖమండలం వల్లే గోచరిస్తూ ఉంది. ఆ ముఖ మండలం క్రిందుగా ఇంచుక వంగి ఆశీర్వదిస్తూ ముందుకి వంగిన శరీరంతో ఇంచుక వంగి స్తన ద్వయం సూర్య చంద్రవలేనున్నవి. దాని క్రింద త్రికోణ రూపంగా ఉన్న ఆ తల్లి ఉరము, ఉదరము, కట్టి ప్రదేశము. అహో, ఈ శ్రీచక్ర స్వరూపుడి జగన్మాత విరాట్ స్వరూపమే. శ్రీచక్రంలో 44 కోణములు, 9 చక్రములు, బిందువులతో కూడిన రచన. ఇదంతా ఈశ్వర రచన, పరమేశ్వరుని రచనా కోశనం. ఆదిశంకర తల పక్కకు తిప్పారు. ఈశ్వరుడు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. విశ్వప్రభ, మహోదయ, యశోపతి అనే పేర్లు గల ఈశ్వరుని పురము ఇది. ఈశ్వరుని సభ పేరు విగట్టిని. ఇక్కడ ఆ స్వామి సభాపతి అని కొలవబడతాడు. యజమాన రూపుడు ఈ శివుడే హోత్రి అని కొలుస్తారు. సనకసనాది సిద్ధులు అదే ఆ స్వామి పాలనేత్రం, అగ్నినేత్రం, ముక్కును ఆ పైన శిరస్సుపై అమరిన చంద్రరేఖ, ఆ పైన కిరీటం, ఆ అమరిని జటాజుటము, కపర్ధము, ఆ
కపర్దంపై గంగా మెల్లిగా ప్రక్కకు జారుతూ సకల లోకాలు పునీతం చేయడానికి సాగుతోంది. ఇక్కడ మందాకినిగా భూలోకంలో భగీరథిగా, పాతాళలోకంలో భోగవతిగా కీర్తింపబడుతున్న జలరూపదేవత గంగ ఈశ్వరుని కత్తి వ్రజహాసము అని పరాజితమని పేరెక్కిన గనిని ఈశ్వర ప్రతాపాన్ని చాటుతూ ఆ పక్కనే కొండ శిలలుగా నించి ఉన్నది వినాకం అనే పేరు గల ఆ స్వామి విల్లు ఆ కత్తి ప్రక్కనే పెట్టి ఉన్నది. చంద్రపుచ్చము, ఆ తంక అనే పేర్లు గల డాలు కూడా వాటి ప్రక్కన పెట్టి ఉన్నది. కట్వాంగం అనే శివుని అస్త్రము, దీనినే సుఖము అని కూడా అంటారు. ఆ అస్త్రము ఆ స్వామి ఆలోచనలోని దాగి ఉంటుంది. శాంతికాముడిని పరమేశ్వరుడు ఆ అస్త్రాలను సాధారణంగా వాడడు, ఉపయోగించడు. త్రిశూలం పేరు ప్రభంజనం, దానిని కొనన ఢమరుకం ఉంటుంది. శివుని శంఖము విమోహనం. అరుగో వారంతా ప్రమద గణాలు, భూత పిశాచ పరిచారకులు, సప్త మాతృకులు అందరూ పరివేష్టించి ఉన్నారు. ఆ స్వామిని విభూతి, ఆ స్వామి ఐశ్వర్య, అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వసిత్వం అని 8 సిద్ధి స్వామి తన అనన్య భక్తులకు ప్రసాదించే సిద్ధులు, ఐశ్వర్యాలు. ఇక స్వామిని వామాజ్యేష్ఠ, శివ, రౌద్రి, చిత్తోన్మాదిని, సుఖ, కాళీ, కళేభర, భూతదమని అనే నవశక్తులు పరివేష్టించి ఉన్నారు. అవసరమైనప్పుడు వారు ఆ స్వామికి అనుపమ కదలికలతో ఆ స్వామి ఆజ్ఞాపాలన చేస్తారు. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, సత్యం, క్షమా, ధృతి, సృష్టిత్వం, ఆత్మ సంబంధం, అధిష్టాతృత్వం అని 9 ఆ స్వామి గుణములు. ఇలా నవశక్తి సమన్వితుడు, నవగుణ సమన్వితుడు అయిన ఆ స్వామి నవాత్మకుడు అని పూజింపబడతాడు. ఈశ, మహేష, శివాసూలి, ఈశాన, చంద్రశేఖర, శంకర, భూతేశ, ఖండ పరశు, కృతివాస, గిరీశ, మృత్యుంజయ, కాల, ఉగ్ర, కపద్ది, శ్రీకంఠ, దిగ్వాస, వామదేవ, విరూపాక్ష, త్రయంబక, పురారి, గంగాధర, అందకరిపో, వృషధ్వజ, వృషవాహన, పాహ్యమాం పాహ్యమాం. స్వామి జగన్మాత సౌందర్యాన్ని కనులారా వీక్షించాలంటే నీ లోకానికి, నీ హృదయంలోకి నన్ను తీసుకో, నీ హృదయంలో నా భావను నిలుపు. అప్పుడు గాని భవానీ సౌందర్యాన్ని నేను సగుణంగా, నిర్గుణంగా, మంత్రతంత్ర రూపంగా, స్థూల సూక్ష్మ విరాట్ రూపంగా దర్శించలేను. కారణం అఖండ శక్తి స్వరూపిణి యొక్క శక్తి విజృంభణను నీవే నియంత్రణ చేస్తూ ఉన్నావు. నీవే ఆ శక్తిని క్రమబద్ధీకరించి లోకాలకు శ్రేయస్కరంగా అందిస్తూ ఉన్నావు. శివ, పరమశివ, పాహిమాం పాహిమాం. ఆదిశంకరులు ఈశ్వరుని పాదాలు స్పృశించాడు. ఒకనొక తన్మయ స్థితిలో సమాధి స్థితిలోనికి వెళ్ళాడు. తన మనతయునికి తమరు బోధించండి స్వామి అన్నది జగన్మాత. అవశ్యం కాత్యాయిని అన్నాడు పరమశివుడు. ఆదిశంకర లేనాయన అనుగ్రహిస్తున్నాను, దేవభాష అయిన సంస్కృతంలో భావనా మాత్రంగా నీకు బోధిస్తూ ఉన్నానన్నాడు పరమశివుడు. ఆదిశంకరు శరీరం హృదయం పులకించినాయి. ఎక్కడా లేని శక్తి వచ్చినట్లయింది. మంచు కొండపై ఆ పక్కని పొట్టిగా దట్టంగాను ఎదిగొన్న తాళపత్త వృక్షము తాటి చెట్టు వద్దకు నడిచి గబగబా తాటికాయలు కోసుకొచ్చాడు. పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. సెలవివ్వండి స్వామి పరమశివ అన్నాడు. ఆదిశంకరాచార్య ఘంటం పట్టుకుంటూ నాయన శంకర వ్రాసుకో, ఈ సకల చరాచరువులకు ఆధారభూతమైనది శక్తి. ఆమె కరుణ లేనిదే, సహకారం లేనిదే ఈ సృష్టిలో ధూళికమైన నాకు అయినా కదలదు ఈశ్వరుడు చెప్తూ ఉన్నారు. ఆది శంకర్లు రాసుకుంటూ ఉన్నారు. ఆ స్వామి చెప్తూ ఉన్నది ఆయన హృదయంలో శ్లోక రూపంలో అక్షర రూపంగా మారుతోంది. స్పష్టంగా జగన్మాత ఆశీర్వదిస్తోంది. తన బిడ్డ అయిన ఆదిశంకరు చిరునవ్వుతో ఈశ్వర వాణి ఆగింది. ఆదిశంకరుని గంటం కూడా ఆగింది. నాయన ఈ సౌందర్య లహరిని ఎవరు పారణ చేస్తారు వారికి శ్రీచక్రార్చన నిత్యం చేసిన ఫలము, లలితా సహస్రనామ స్తోత్ర పారణ చేసిన ఫలము సిద్ధిస్తాయి. ప్రతి శ్లోకానికి ఒక యంత్రము, ప్రతి శ్లోక పారాయణకు ఒక సిద్ధి ప్రసాదిస్తున్నాను. వెళ్ళి నీ కర్తవ్యం నువ్వు పూర్తి చేసి ధన్యుడవై మా సాన్నిధ్యాన్ని వద్దు గాని అన్నది జగన్మాత. తదాస్తు అన్నాడు పరమశివుడు. తాళపత్రాన్నింటిని ఒక్కటిగా కట్టగట్టారు ఆదిశంకరాచార్య. జగన్మాత జగత్పితల వద్ద సెలవు
తీసుకున్నాడు, వెనుతిరిగాడు. అప్పుడు జరిగింది అనుకుని సంఘటన. ఇందాక నందీశుడు మౌనంగా కోపంగా చూస్తూ ఉన్నారు. ఈ జరుగుతుందంతా కైలాసానికి తాను ద్వారపాలకుడు, జగన్మాత జగద్పితలకు తాను వాహనం, తాను వారి ప్రయాణాన్ని, ప్రళయాన్ని, తాండవాన్ని, లాట్యాన్ని కూడా నిరంతరం వీక్షించే అనుమతి పొందిన భక్తాగ్రేసుడు. భూలోకల శివాలయాల్లో ముందుగా నంది దర్శనం చేసుకుని ఆ తర్వాత ఈశ్వర దర్శనం చేసుకోవాలని నంది తోక మూపుకుని మరి కొమ్ముల మధ్యగా శివలింగాన్ని దర్శించాలని ఈశ్వరుడు స్వయంగా వరం ఇచ్చి పుచ్చాడు. అలాంటి సాక్షాత్తు పరమేశ్వరి స్థానమైన కైలాసలు చెట్లంత నందిని తానుండగా ఈ ఆదిశంకరాచార్యులనే బ్రహ్మచారి సస్యరులుగా కైలాసానికి వచ్చింది గాక తన అనుమతులే కోరకుండా, తనకి మొక్కకుండా నేరుగా అమ్మవారి పాదాల వద్దకు, ఈశ్వర చరణాల వద్దకు పరుగు తీస్తాడా? తనంతటి వాడు తామన్నాడదని గుర్తించడా? తానున్నాడని గుర్తించడా? జగన్మాతను ఆపాదమ హస్తకం సృష్టిస్తాడా? ఈశ్వరుని ప్రసన్నం చేసుకుని సౌందర్యాలను వీక్షిస్తాడా? బోధ పొందుతాడా? ఇక నందీశ్వర నమస్తుభ్యం శాంతనంద ప్రదాయకం మహాదేవ సేవార్థం అనుజ్ఞాదాంతు మహర్హసి అనే శ్లోకానికి అర్థం, పరమార్థం ఏమున్నది కనుక అమ్మవారి సౌందర్యాన్ని తాను వీక్షించాడు. బాగుంది, ఇది భూలోకాలందరికీ కార్యక్రమాలకు చేస్తానని శివస్వామి దీవెన పొంది మరి వెళ్తున్నాడే బ్రహ్మచారి. అదే జరిగితే ఇక సౌందర్య పారాయణతో అందరూ విముక్తులై కైలాసం చేరుకుంటే తన ఉనికికి ప్రాధాన్యత, తన వ్యక్తిత్వానికి విలువ ఉంటాయా? నందీశ్వరుడైన తాను ఈశ్వర తాండవాన్ని చూస్తూ ఆ నాట్యాన్ని ఏకసంధగ్రాహిలా గ్రహించాడు. పశు రూపులైన 4 కాళ్లతో లయ తప్పకుండా నాట్యాన్ని చూసి ఈశ్వరుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ నాట్యాన్ని భరతమునికి భావ రాగ లయబద్ధంగా ఉపదేశించాడు. భరతముని దాని ఆధారంగా భరతనాట్యం రూపకల్పన చేశాడు. వీరశైవుల్లో నంది మతం వారు ఎక్కువ శిలాదులు అనే పర్వతరాజు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా నందీశుడు ఆయనకు పుత్రుడిగా జన్మించి వరం పొందాడు. నంది తపస్సు చేసి ఈశ్వర సామీప్యం, ఈశ్వర వాహనంగా ఉండే గౌరవం, అదృష్టం పొందాడు. కొన్ని శైవ క్షేత్రాలు నందీశ్వరునికే ప్రముఖ పూజ జరుగుతుంది. శ్రీకాళహస్తిలో నంది సేవాని ఉత్సవం వేలాది శైవ భక్తులకు తమ భక్తి చాటుకునే పూజా పద్ధతి. మహానందిలోను నవనందుల్లో మండలంలోను నందీశునికే ప్రముఖ స్థానం, పూజ జరుగుతాయి. నందీశుడు లేని శివాలయం, నందిని దర్శించని శివభక్తుడు ఉండడు ఏ కాలంలోనూ. అలాంటిది ఈ బ్రహ్మచారి తన భక్తిని, అహాన్ని, తన స్నానాన్ని కించపరిచినట్లుగా ప్రవర్తించాడు. అమ్మవారి సౌందర్యలహరిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అలా జరగటానికి వీల్లేదు. పార్వతీ పరమేశ్వరులు యోగ నిమగ్నులయ్యారు. నందీశుడు ఒక ఉదుడు లేచాడు. కైలాస దగ్గర నుండి మెల్లగా ఆనందంగా ఒకనొక తన్మయ స్థితిలో వెళ్తూ ఉన్న ఆదిశంకరును ఒక్కసారి గనకాల నుండి తనను దురుదురు ఢీకొన్నాడు. పరధ్యానంగా వెళ్తున్న ఆదిశంకరులు ఆ అనుకోని తాకిడికి బోర్లా పడ్డాడు. చేతిలో ఉన్న తారపత్రాలు నందీశుని ప్రభంజనం వంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు చల్లా చెదురుగా ఎగిరి పడ్డాయి. దూరంగా విసిరిపడినట్లు పర్వత పానువుల్లోనూ పడ్డాయి. ఎవరు నువ్వు? తెప్పదిల్లుతూ లేచి ఆశ్చర్యంగా బాధగా అడిగాడు ఆచార్యుల వారు. అన్నావు, ఆ మాట అంటనే అన్నావు అనుకుంటున్నాను. ఈశ్వర సాన్నిధ్యంలో ఉండే అకుంతురిత శివభక్తుడు, వీరశైవ భక్తి తత్పరుడు, శివ పూజలో నంది మతము అంటూ శివలింగంతో జీవనము, శివలింగముతో మరణం అంటూ లింగధారులై అన్య దేవతలకు స్మరించక ఈశ్వరుని దైవంగా కొలిచే నంది మతమునే ఆవిష్కరించిన ఈ నందీశ్వరుణ్ణి ఎవరు నీవు అని అడుగుతావా నన్ను? హుంకరించాడు నంది. ఆచార్యుల వారు వినయంగా నమస్కరించారు. వారి స్మృతి పదంలో అప్పుడు మెదిలింది, నందీశ్వర నమస్సుభ్యం శాంత నందప్రదాయకం మహాదేవ సేవార్థం అనుజ్ఞానం దాతు మహర్షి అన్నాడు నమస్కరిస్తూ. చాలు నీ కపట నమస్కారం. కైలాసానికి రావటము వెళ్ళటము పూర్తయ్యాక నందీశ్వర నమస్సుభ్యం అంటూ దొంగ స్తోత్రాలు చేస్తూ ఉన్నావా? మరలా అహంకరించాడు నంది. క్షమించండి నందీశ్వర, నేను చేసింది తప్పే. కానీ జగన్మాతను దర్శించే ఆర్తిలో నాకు మీరే కాదు, ఈ సర్వ చరాచర ప్రపంచమే గుర్తుకు రాలేదు, క్షమించండి అన్నారు. ఆచార్యులు వారు మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటూ కింద పడిన తాళపత్రం ఏరుకుంటూ కళ్ళకు అద్దుకుంటూ, ఆగు, అవి నీ వెంట తీసుకుపోవడానికి వీల్లేదు. మరలా అహంకరించాడు నంది.
నవ్వింది. ఆగు బ్రహ్మచారి, జగన్మాత జగత్పితలను సశరీరులుగా దర్శించావు, కైలాసానికి రాగలిగో, నీ తపశక్తిని మెచ్చుకుంటున్నాను. కానీ అమ్మవారికి స్వామివారికి సంబంధించిన దేవ రహస్యాలను మానవులందరికీ ముందు వెదజల్లితే వారు ఆ విలువ తెలుసుకోగలరా? సౌందర్యలహరి అంటే జగన్మాత అంగాంగ వర్ణన. అసభ్యత గాని సంస్కారంగా ఆలోచిస్తారే తప్ప వారు అందులోని తల్లి విరాట్ రూపాన్ని దర్శించగలరా? అపరిణిత మనస్కులు అతి సులభంగా భక్తిని, ముక్తిని ధనంతో, దర్జాతో, అధికారంతో పొందవలననే ఇచ్చగలిగి ఉన్న కలియుగ సగటు మానవులకు మంత్ర తంత్ర శాస్త్రాలతో మిగిలితమై ఉన్న జగన్మాత సౌందర్యలహరి బోధించ తగునా? ఆ తాళపత్రాలు ఎక్కడే? నాకు ఇచ్చి వెళ్ళు. అవి నీవు భూలోకానికి తీసుకువెళ్ళలేవు. వెళ్ళినా ఈ దివ్యాక్షలు ఆ భూమి ఆకర్షణ శక్తులకు మాయమవుతాయి సుమా. మరలా అరచాడు నంది. స్వామి, అదేమిటివి? ఇవి అమ్మవారి సౌందర్యలహరి ఆచార్యుల వారి మాటలకు అడ్డొస్తూ హుంకరించాడు నంది. కాబట్టే వద్దంటూ ఉన్నాను. జగన్మాత సౌందర్యలహరి కైలాసానికే పరిమితం. సనక సన్నాది సిద్ధులు నాలాంటి భక్తాగ్రసులు తప్ప అన్నులెవరు ఆ నీ సౌందర్యాన్ని దర్శించే అర్హత, అందులో మునకలు వేసి తరించే అర్హత లేదు. ఆ తాళపత్రాలు ఇక్కడే పాడే అన్నాడు నంది కఠోరంగా రంకెలు వేస్తూ. స్వామి, నా ఇంతకాలం తపస్సు సాధన జీవిత ధ్యేయం ఇదే. ఇవి వదిలి వెళ్ళలేను. నా కర్తవ్య పాలన పూర్తి చేసి నా ఈ జన్మ బంధాల నుండి విముక్తి పొందాలి. నందీశ్వర, నీకు 100,000,000 నమస్కారాలు. నా దారి నన్ను పోని. అనవసరమైన ఘర్షణతో కాలయాపన చెయ్యకు స్వామి. నిన్ను కావాలని కించపరచలేదు. తన్వేత్తంలో పొరపాటు చేశానేమో క్షమించు. నా ఒక్కడి ఉద్ధరింపు కోసం నేనే నాడు పాటు పడలేదు. అదే నేను కోరి ఉంటే ఈ పవిత్ర హిమాలయాల్లో ఒక గుహలో ముక్కు మూసుకొని కూర్చుని ఉండేవాణ్ణి. ప్రస్థానత్రయం, వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత భాష్యములు వ్రాసేవాణ్ణి కాను. మనీషా పంచకము వ్రాసేవాణ్ణి కాను. నిర్వాణ షట్కము వ్రాసేవాణ్ణి కాదు. స్తోత్రాన్ని గంధస్థం చేసేవాణ్ణి కాదు. ద్వాసజ కమంజరి, అదే భజ గోవింద శ్లోకాలు వ్రాసేవాణ్ణి కాను. నా చుట్టూరా ఉన్న మానవ లోకంలో ఈ కలి కాలంలో జ్ఞానులు, అజ్ఞానులు, పండితులు, పామరులు కూడా ఉన్నారు. జ్ఞానులకు జ్ఞానబోధకు మరొకసారి సాయం అవసరం లేదు. పండితులు శాస్త్ర జ్ఞానంతో, తర్కంతో జ్ఞానము సముపార్జించుకుంటారు. కానీ పామరులు అక్షర జ్ఞానం ఎక్కువగాని లేరు. గృహ సంబంధమైన పనులతో జీవితం అంతా సతమతమయ్యే స్త్రీలు, గృహ సమస్యలతో జీవితము ముగిసిపోయే సగటు గృహస్థులు, వీరంతా ముక్తి మార్గం చేరుకోవాలి. నా గ్రంథాలన్నీ వారి కోసమే, నా స్తోత్రాలన్నీ వారి కోసమే. ఈ నా సౌందర్యాలు ఊరికే పాలన చేసిన అర్థాలు తెలుసుకున్న వారు ముక్తి సోపానాలు అధిష్ఠిస్తారు. ఎందువలనంటే ఇది సాక్షాత్ పరమశివుడు నాకు ప్రసాదించినది. దానినే నా కవిత్వంతో పొదిగి ఒకనొక స్తోత్ర స్వరూపంగా మలచి ఇద్దామని నా ఆశయం. నన్ను వెళ్ళనివు స్వామి అన్నాడు. ఆచార్యుల వారు ఏరిన సగం తాళపత్రాన్ని ఒక్కటిగా చూడుతూ మిగతా వాటిని కోసం వెతుకుతూ, వీల్లేదన్నావా, ఇవి నీకు దక్కనివ్వను. ఒక్కసారిగా రంక వేసి కాలిగెట్టెలతో కైలాసగిరి శిఖరాలు కదిలేలా దువ్వి ఆచార్యుల వారు మరలా అడ్డీ కొనటానికి వెనకడుగులు వేసి వేగంగా ముందుకు ఉరికియాడు నంది. పరమశివ, జగన్మాత ఆచార్యుల వారి ఆర్తనాదం కైలాస శిఖరాన్ని కంపింపజేసింది. యోగం చెదిరి వాస్తవం అర్థమై పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు అక్కడ. ఒక్క క్షణంలో నంది ఆగు, ఈశ్వరుడు గర్జించాడు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? అమ్మవారు కోపంగా అరిచింది. జగజ్జనని, నీ సౌందర్య రహస్యాన్ని భూలోక వాసులకు ఈ బ్రహ్మచారి నంది ఏదో చెప్పబోయాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు అలా అక్కడికి రావటం సుతారాము సంతోషం కలిగించలేదు అతడికి. ఏమి ఈ భూలోక వాసులైన మానవులకు మోక్ష మార్గము అవసరం లేదా? వారంతా నా బిడ్డలు కారా? ఆదిశంకరులు ఎవరనుకుంటున్నావు? నా బిడ్డడు. అతన్ని మేము అనుగ్రహించాము, నీవు నిరోధించవచ్చునా? మందరించి జగన్మాత, నాయన శంకర, నువ్వు క్షేమంగా వెళ్ళు అన్నది ఆశీర్వదిస్తూ. ఆదిశంకరులు ఆ తాళపత్రంలోనే తిరిగి వచ్చారు. సగం ఎటో ఎగిరిపోయాయో కనిపించలేదా సమయంలో నందీశ్వరుడు నొచ్చుకున్నాడు. అధిగమించిన ఈశ్వరుడు అన్నాడు, నంది, నీకో విషయం చెప్పాను. భూలోకవాసులందరికీ జన్మర సహజమైనట్లే మనము సహజమే. కానీ ఆ మరణించిన తరువాత వారి జన్మ సంస్కార వాసనలు అనుసరించి వారి ఆత్మజీవుడు మరలా శరీర ధారణ చేస్తూ ఉంటారు. మానవ, మృగ, పక్షి, క్రిమికీటాలుగా మారి వారి జన్మ కర్మలు అనుసరించి మరో దేహం తీసుకుంటారు. మరణించగానే వారి దేహాలను వారి కరాచారాలను
కులాచారాలు మతాచారాలను బట్టి దహనం చేయటమే ఖననం చేస్తారు కనుక ఆ దేహం నశిస్తుంది. ఆత్మవాసనల బలంతో వారు మరో దేహధారణ చేస్తారు. కానీ అవధూతలు అవతార పురుషులు కార జన్ములు అలా కారు, వారు ఉత్క్రాంతి పొందుతారు అన్నాడు పరమశివుడు. ఉత్క్రాంతి అనగా మరణమో కదా స్వామి అన్నాడు నందికేశ్వరుడు ఆశ్చర్యంగా. కాదది ఒక అవతార పురుషుడు ఒక మహాభక్తుడు మరణించినప్పుడు అతడి ఆత్మ పంచభూతాలు కలిసిపోకుండా ఆత్మకు అష్టదిక్పాలకులు పంచభూతాలు కలిసి తమ వద్ద తేజో రూపంగా నిలుపుకొని కాపాడుతూ ఉంటారు. ఇదే ఉత్క్రాంతి అంటే ఉత్ అనగా పైకి ఎత్తబడిన, క్రాంతి అనగా తేజస్సు, తేజో రూప శక్తి, రక్షింపబడుతున్న ఆత్మశక్తి. అది ఎవరి చేతనో రక్షింపబడటం కాదు, సాక్షాత్తు దిక్కులు దిక్పాలకులు పంచభూతాలు ఆ శక్తిని తాములో జాగ్రత్తగా వెలిగే దీపారాధన గాలి తాకిడికి ఆరిపోకుండా చుట్టూరా చేతులు అడ్డుపెట్టో ఒకనొక గాజు గోళం అడ్డుపెట్టో రక్షించినట్లుగా రక్షిస్తూ ఉంటారు వారు. ఏ పుణ్య దంపతులు మహాభక్త దంపతులు సంతానం కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. వారు కోరేది సాధారణ సంతానం కాదు, భక్తుడు జ్ఞాని దైవ స్వరూపుడు అయిన బిడ్డడు తమ గర్భవాసన జన్మించి తమ అఖండ మోక్షాన్ని తమ కోటి మానవులందరికీ జ్ఞానదాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. ఇదిగో ఉత్క్రాంతితో తేజస్వరూపుడుగా అష్టదిక్కులు దిక్పాలకుల వద్ద పంచభూతాల వద్ద కాపాడుతూ ఉన్న ఆ ఆత్మస్వరూపుడు ఆ తల్లిదండ్రులకు కారణ జన్ముడైన బిడ్డడుగా జన్మిస్తారు. వారే ఆచారులు, ఆరువాళ్ళు, నయనార్లు, వాగ్గేకారులు, సత్తలు, మహాభక్త శిఖామణులు మొదలైన కారణ జన్ములు. ఆది శంకరాచార్యుడు నా మరో అంశ ఆపర బాలశంకరుడు అని తెలుసుకో. ఇతడు భారతదేశం కేరళ రాష్ట్రంలోని కాళి అనే గ్రామంలో శివగురు ఆర్యాంబ అనే శివభక్తులకు దేవి భక్తులైన దంపతులకు నా దేవి వరప్రధానంగా జన్మించాడు. ఇతడు అందువలనే పరమ గురువుగా ప్రసితనంలోనే మారి భారతదేశాన్ని తన కవిత్వంతో తన భాష్యాలతో తన వాదన పటిమతో నాస్తికవాదం నుండి కాపాడి మోక్ష మార్గం వైపు మరలించాడి సద్గురువు. అందువలనే జగద్గురుగా కీర్తింపబడ్డాడు. అణిమాది సిద్ధులు కరతామలకమై ఉన్న అతడే నాడు వాటిని తన స్వార్థానికి గాని పేరు కోసం గాని డాంబికంగా గాని ఉపయోగించుకోలేదు. జ్ఞాని విరాగి శాంతచిత్తుడు స్థిరచిత్తుడు అయిన ఈ బ్రహ్మచారి నోటి వెంట వెలువడిన ప్రతి స్తోత్రం బీజాక్షర సమాకలితమైన మంత్రంగా భాషించింది. వాల్మీకి, వ్యాస, కాళిదాసాది మహర్షులు కవుల పక్కన ఈ బ్రహ్మచారి కవిత్వం నిలిచి వేదంతో సమాన ప్రతిపత్తి కలిగి ఉంది. అతడే వ్రాయాలి సౌందర్యలారి. కారణం జగన్మాత సౌందర్యాన్ని వర్ణించే హక్కు అర్హత ఆ ఆదిశంకర్లు ఒక్కరికే ఉన్నాయి. ఒక శిశువుల భవరోగాన్ని పారద్రోలే ఒక బిష అతడే ఒక జగన్మాత. ఆ జగన్మాత విరాట్ రూపాన్ని మానవులకు అర్థమయ్యేలా చెప్పగల నీవు అడ్డుకొని అతడు వ్రాసుకుని సౌందర్యాలు నేను స్వయంగా బోధించిన దానిలో సగం తాళపత్రాలు ఎగరగొట్టేశావు. మంత్రశాస్త్రం అతడి చేతికి చిక్కింది. సౌందర్యహరిలో చిదానందలరి ఆ మంత్రశాస్త్రం అది కేవల నిర్గుణ పరబ్రహ్మణి స్వరూపానిది. సౌందర్యలరిలోని సౌందర్యహరి ఈ పర్వత పానుపుల్లోనే పడిపోయింది. సౌందర్యహరి అమ్మవారి సగుణ రూపం, విరాట్ రూపం. చూసావా నీ అనాలోచన కర్మ, కోపం, ద్వేషం ఎంత పని చేశాయో. శ్రీచక్ర స్వరూపమైన సౌందర్యలరిని నీవు కూడా సగంగా అర్థం చేసుకోలేకపోయావు. నంది ఈశ్వరుడు క్షణకాలం చెప్పడం ఆపాడు. నందీశ్వరుడు బాధపడ్డాడు, భయపడ్డాడు. అహం వదిలింది. స్వామి పరమేశ్వర, ఇప్పుడు ఎలా నా తప్పిదాన్ని మన్నించండి. ఆ బ్రహ్మచారికి ఆ తాళపత్రాల వెదికి ఏరు తీసుకుని వెళ్లి ఇచ్చిరానా అన్నాడు పశ్చాత్తాపంతో. వద్దు వద్దు, అతడి భావంలోని భవాని నిలిచే ఉంటుంది. భవాని భుజంగ ప్రయాత స్తోత్రం అతడు రచించాడు. అది ఆధారంగా కొరవ సౌందర్యలహరిని అతడే పూర్తి చేయగలడు. నా ఆశీస్సులు జగన్మాత దీవెనలు ఉన్న అతడికి తాళపత్రాలు అయినా పర్వాలేదు, అక్షరాలు వర్ణ స్వరూపుడి అయిన జగన్మాత దర్శనమిస్తాయి అన్నాడు పరమేశ్వరుడు. నందీశుని మనసు కుదుటపడింది. తల్లి, ఇందాక ఇతడు నా బిడ్డడు అన్నావు. విఘ్నేశ్వర కార్తికేయుల్లాగా నాలాంటి నీ బిడ్డడు వేలాది మంది గాక అతడు నీ స్వంత బిడ్డడు అన్నట్లుగా అన్నావు తల్లి. ఏమిటా రహస్యం తెలుసుకోవచ్చా అన్నాడు నందీశ్వరుడు వినయంగా. భవానీకి మురుకుతూ చెబుతాను విను నాయన అన్నది అమ్మవారు. ముగ్గురు మరలా యథాస్థానంలోకి వచ్చి కూర్చున్నారు. వారి వారి స్థానాల్లో అమ్మవారు ప్రారంభించింది. నందీశ్వరుడు అది వింటూ అర్ధ నిమిత నేత్రాలతో అది దృశ్య
దృశ్యాలుగా చూసాగాడు. కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురు దంపతులు అఖండ శివ పూజ ధురంధరులు, దేవి ఉపాసనాపరులు. ప్రతిరోజు ఇద్దరికిద్దరు ఈశ్వరార్చన, అభిషేకం, పూజ, అమ్మవారి పూజ చేసి తమకున్న పదార్థాలతో నైవేద్యం సమర్పించి గాని మరే పని చేయరు. వారికి ఉన్నదల్లా ఒక ఇల్లు, కొద్దిపాటి భూసతి, భోగాలపై కోరికలేని ఆ దంపతులు ఈశ్వర సమాన వృత్తిని కోరారు. అతడే శంకరుడు, బాలశంకరుడు. ఆ తర్వాత ఆదిశంకర్ జగద్గురులాగా మారిన బాలుడతడే ఈశ్వరుల వరప్రసాదంగా జన్మించిన బాలుడతడు. శివగురు రోజు శివార్చన, అమ్మవారి పూజ చేసి పాలు నైవేద్యం పెట్టి ఆ పాలు ప్రసాదంగా బాలశంకరునికి ఇచ్చేవాడు. తండ్రి ఇచ్చిన పాలు త్రాగి ఆటలకు వెళ్లేవాడు. 5 ఏళ్ల శంకరుడు ఒక రోజు శివగురు గ్రామాంతరం వెళ్లవలసి వచ్చింది. ఆర్యామను పూజాధికములు నిర్వహించమని చెప్పి మధ్యాహ్నం భోజనం వేళకు వస్తానని చెప్పి వెళ్ళాడు. శివగురు ఆర్యాంబ అమ్మవారి పూజకు పూలు, పాలు నైవేద్యం తయారుగా పెట్టుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె బహిష్టు అయ్యింది. ఆడుకుంటూ ఉన్న బాలశంకరుని పిలిచింది. పూజ గదిలోనికి తాను రాకూడదు కనుక శంకరుని తండ్రి నేర్పిన శ్లోకాలు చదివి పాలు నైవేద్యం పెట్టి త్రాగి వెళ్లమని గోడ చాటు నుండి మరొక గదిలో నుంచి చెప్పింది. రోజు తండ్రి తల్లి చేసే పూజ చూస్తూ ఉన్నాడు కనుక శంకరుడు కాదనలేదు. పైగా ఆకలి వేస్తోంది, నైవేద్యం పెడతాననే గాని పాలు తాగటానికి వీళ్ళు పడదు. అమ్మవారికి ఒక పూటకు నైవేద్యం పెట్టకపోతే ఏమవుతుందమ్మా అన్నాడు. బాలశంకరుడు ఆకలి ఎక్కువగా ఉండడంతో, తప్పు నాయన, భవానీ తల్లికి ఆకలి వేస్తుంది, ఆమెకు భక్తులిచ్చే నైవేద్యమే ఆహారం, ఆ తల్లిని ఆకలితో ఉండవచ్చా అంది ఆర్యాంబ. సరేనన్నాడు బాలశంకరుడు. తండ్రిలానే చిన్న మడిబట్ట కొల్లాయి కట్టుకున్నాడు, విభూతి నొసట పూసుకున్నాడు, పీట పై ధావళి పరిచి పద్మాసనం వేసుకుని కూర్చుని శివ శ్లోకాలు, అమ్మవారి శ్లోకాలు తనకు తండ్రి నేర్పినవి పలికి ఓం శివాయ నమః, ఓం నమ శివాయ అంటూ మంత్రం చెప్పిస్తూ పూలతో పూజించి పాలు నైవేద్యం పెట్టాడు. నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకున్నాడు. రోజు తండ్రిలానే కాసేపటికి కళ్ళు తెరిచి చూశాడు. చిన్న ఇత్తడి చెంబుల పాలు అలాగే ఉన్నాయి, ఖర్చు కాదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వస్తారనే పార్వతి అమ్మవారు ఒకతే పాలు తాగింతుందని అనుకుంటున్న శంకరుకి వారిద్దరూ గాని వారిలో ఏ ఒక్కరు గాని రాకపోవడం ఆశ్చర్యం అనిపించింది, బాధ కలిగింది. కడుపులో ఆకలి ఎక్కువవుతోంది, వాళ్ళు తాగితే కదా తాను మరో పాలు తాగాలి, ఎలా? అమ్మ జగదంబ త్వరగా వచ్చి పాలు తాగు తల్లి అన్నాడు శంకరుడు. జగన్మాత రాలేదు. భవానీ తల్లి రా, త్వరగా రా, నాకు ఆకలి వేస్తోంది అన్నాడు. అయినా అమ్మ రాలేదు. బాలశంకరుడికి కోపం వచ్చింది. ఆ ఆకలి వల్ల దుఃఖము వచ్చింది. మా నాన్న మా అమ్మ రోజు నైవేద్యం ఇస్తే తాగేదానివి కదా, ఈ రోజు నేను ఇస్తే తాగవా? అయితే నేను పీటకేసి తల బాదుకుంటాను, మా నాన్నకేమి చెప్పను. నువ్వు రాలేదని పాలు తాగలేదని తెలిస్తే నాన్న నేను పూజ సరిగా చేయలేదని నన్ను కోపడతాడు, అందుకే నేను తల బాదుకుంటున్నాను అని శంకరుడు ముండిగా పీటకేసి తల బాదుకోసాగాడు. కైలాసంలో అమ్మవారి పీఠం కదలసాగింది. కంగారు పడింది. అరే, ఈ బాలుడు మొండితనం ఏమిటి చెప్పమా అన్నది. ఈశ్వరుడు నవ్వాడు. తప్పదు దేవి, వెళ్ళు, మనమే కదా ఆ బాలుణ్ణి ఆ తల్లిదండ్రులకు ప్రసాదించామన్నాడు. మరొకసారి తల పీటకేసి కొట్టుకున్నాడు. శంకరుడు కాసంత రక్తం వచ్చింది. అమ్మవారు దిక్కును లేచింది, పీఠంపై ప్రత్యక్షమైంది. శంకర ఆగు, నేను వచ్చాను, పాలు ఇవ్వు, తాగుతాను అంది. శంకరుడు కళ్ళెత్తు చూశాడు. ఎర్రని ఉదయభానుని కాంతి పూజా గది అంతా వెల్లువై పొగ ఒకనొక మహాద్భుత సౌందర్య తేజోరాశి అయిన శ్రీమూర్తి త్రినేత్రే పాశాంకుశ ఇక్షు కోదండధారిణి అయి అభయహస్తంతో పూలగుత్తుతో త్రిపుర సుందరి భవాని నిలిచి ఉంది. ఆ పాదమస్తకం ఆభరణ కాంతి శరీర కాంతితో పోటీ పడట్లు బంగారు రంగు మిరుమిట్లు గొలుపుతోంది. విభ్రాంతిగా చూస్తూ నమస్కరించాడు శంకరుడు. వచ్చావా తల్లి, ఇగో పాలు, త్వరగా తాగు అన్నాడు పాలు చెంబందిస్తూ. ఆ అమాయక భక్తికి ముగ్ధురాలయ్యింది జగన్మాత. ఆ బాలుని తేజస్సుకు అచ్చరు ఉండింది. గడగడ ఆ పాలు తాగేసింది. కాళ్ళు చెంబు ఇస్తూ నీ కోరినట్లే పాలు తాగేశాను, ఇక వెళ్ళిరానా అంది నవ్వుతూ ఆశీర్వదిస్తూ. ఇదేమిటి కాళ్ళు చెంబిచ్చావు, అన్ని పాలు నువ్వే తాగేసావా అన్నాడు శంకరుడు. నీవేగా తాగమన్నావు, తాగేశాను అంది అమ్మవారు. భలే దానివే తల్లి, రోజు మా నాన్న నీకు నైవేద్యం పెట్టి నువ్వు తాగా మిగిలిన పాలు నాకు ఇచ్చేవాడు, నేను అవి తాగేవాడిని. అమ్మ ఈ రోజు ఎక్కడికి బయటకు వెళ్ళరాదు, ఇంట్లో ఇంకా పాలు కూడా లేవు, మరి నేనేం తాగను, నాకు ఆకలి వేస్తోంది అన్నాడు కాసంత ఏడుపు రాగా.
ఈ సమస్య జగన్మాత ఊహించనిది, ఎన్నడూ ఆమెకు ఎదురు కానిది. తల్లి భవాని, నాకు ఆకలి వేస్తోంది, అమ్మ బయట ఉన్నది, మరి నాకు పాలు ఎట్లా తల్లి అన్నాడు శంకరుడు. ఏడుపు రాగస్థాయిలోకి వస్తోంది. అమ్మవారికి తప్పలేదు. ఏడవకునైనా ఏడవకు, గొడవ చేయకు, నేను నీకు పాలిస్తానుగా అన్నది. అంటూనే ఆ తల్లి కాళీ పాల చెంబు అందుకుని శంకరుపై పొంగి పొరలిన అపార మాతృవాత్సల్యంతో రవ్వంతా పక్కకు తిరిగి తన స్తనాల నుండి పాలు పిండి ఆ చెంబులోనికి అమృతధారలా కురిపించి ఇచ్చింది. శంకరుడు పాల చెంబు అందుకుని గడకడా తాగేశాడు. ఒక దివ్య రసాయనంతో ఏదో శరీరం హృదయము శిరసంతా పాకి అమృత స్థానం చేయించినట్లుగా ఒకానొక దివ్య పారవస్యానికి లోనన్నాడు బాలుడు. ఆ క్షణంలో సర్వ ప్రపంచం ఉందో లేదో అతడికి తెలియదు. తన ఉన్న గది, పీట, చెంబు, పైకప్పు అంతా అన్ని భవానీ రూపంగా గోచరించాయి. తన లోపల బయట భవానీయే ఉన్నట్లుంది. అమ్మవారి స్థూల రూపం, సూక్ష్మ రూపం, విరాట్ రూపం, మంత్ర రూపం, తంత్ర రూపం, యంత్ర రూపం, 108 శక్తి పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలు, శ్రీచక్ర స్వరూపం, శివశక్తి స్వరూపం, అమ్మవారి వివిధ నామాలు, రూపాలు, వివిధ శక్తి స్వరూపణ, మహత్యాలు, యోగిని గణాలు, ఒకటి సర్వచరాచర సృష్టి భవానీ మాతగా భాషిస్తోంది. భవానీలోనే సర్వం ఉన్నట్లు గోచరిస్తుంది. సోహం అహం బ్రహ్మాస్మి ఏదో కవిత్వం శ్లోకాలు రూపంలో లోపల నుండి ఉబ్బికి వస్తోంది. అక్షర సమాయత్మం అంతా, వ్యాకరణం అంతా, అష్టాదశ విద్యలు, శిశుషష్ఠి కళలు అక్షర రూపంలో హృదయంలో ఎవరో గురుబోధ చేస్తున్నట్లు నర్తిస్తూ ఉన్నాయి. ఆ బాలుని నోటి వెంట అనగళంగా స్తోత్రం కవిత్వం విలువబడింది. జగన్మాత నోటి వెన్నెలు కురిసినట్లు నవ్వింది, దీవించింది, అదృశ్యమైంది. అప్పుడు మామూలు స్థితికి వచ్చాడు శంకరుడు, బాలశంకరుడు. పరుగున తల్లి ఉన్న గది బయటకు వెళ్ళాడు. గోడ వారగా నిల్చుని తల్లితో జరిగిందంత గబగబా చెప్పాడు. ఆర్యమ్మ నమ్మలేకపోయింది. పిల్లవాడేదో భ్రాంతికి లోనాడు అనుకుందా తల్లి. మాతృహృదయం భయపడింది కూడా. కొంపదీసి ఆ తల్లికి కోపం వచ్చి బాలునికి నెత్తి మొట్టలేదు కదా అని భయపడింది. సరే ఇదంతా ఎవరికి చెప్పకు, ఆడుకో అన్నది. శంకరుడు ఆటలకు వెళ్ళాడు. భర్త శివగురు మధ్యాహ్నం వచ్చాడు. ఆర్యమ్మ జరిగిందంతా చెప్పింది. శివగురు విన్నాడు, ఆలోచించాడు. జగన్మాత శివుడు తలుచుకుంటే ఏ విచిత్రం జరిగినా ఆశ్చర్యం లేదు. శంకరుడిని పిలిచాడు. అప్పుడు పూసగుచ్చున్నట్టు జరిగిందంతా శంకరుడు మరలా చెప్పాడు. భవానిని వర్ణించాడు, ఎర్రని కాంతిని వర్ణించాడు, సోహమహం బ్రహ్మాస్మి అనుభూతిని వర్ణించాడు. చరాచర జగత్తంతా భవానీ భావనామంగా వీక్షించినది. తన చిన్న చేతులు తిప్పుతూ స్పష్టమైన వాక్కులతో చెప్పాడు. తడబడలేదు, భ్రాంతిలా చెప్పలేదు. శివగురు బోధపడింది. జగన్మాత తన బిడ్డని కటాక్షించింది. తన బిడ్డ ఏమిటి, ఇంకా ఇతడు కారణజన్ముడు నాయన, ఇదంతా ఎవరితో చెప్పకు అని మాత్రం అన్నాడు. అలాగే నాన్న అన్నాడు శంకరుడు. పూజాపీఠం వద్దకు వెళ్లి సాష్టాంగపడ్డాడు శివగురు. జగన్మాత మా దంపతుల జన్మ ధన్యమైంది తల్లి. నా శంకరుడు, నా బిడ్డడు నీ అమృతధారలతో నీ పార దయాక్షీరం ప్రసాదించావు. మా దంపతులు ఈ బిడ్డని ఎట్లా చదివించాలి, ఏ విధంగా పెంచాలి అని మదన పడుతూ ఉన్నా. ఇక మాకు దిగులు లేదు. నీవే తల్లివై నీ పాలు ఇవ్వగా ఇక నా బిడ్డకి రాని లేని విద్య ఏముంటుంది. కానీ పదుగురి దృష్టి తగిలేలా కాకుండా ఈ బిడ్డని నీవే కాపాడుకోవాలి తల్లి అంటూ ఆనందాశ్రువులతో జగన్మాత విగ్రహ పాదాల అభిషేకం చేశాడా కన్న తండ్రి. ఆ తరువాత శివగురు తన మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాడు. ఆర్యమ్మకు ధైర్యం చెప్పాడు. ఈ బిడ్డడు బాగోగులు అన్ని స్వయంగా జగన్మాతేశ్వరుడు వహిస్తారు. నీవు దిగులు పడకు తల్లిగా నీ కర్తవ్యంగా శంకరుని పెంచు అంతే అంటూ అతడు ప్రశాంతంగా మరణించాడు. ఆ ద్రవిడ శిశువే నేటి ఆదిశంకరుడు. ప్రస్థానత్రయం, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీతకు మహావాక్య రాసిన ప్రథమ గురువు, బ్రహ్మసూత్రాలకు భాష్యకర్త, భగవద్గీతకు భాష్యకర్త, నిర్వాట షట్కం రచించిన మహాకవి, వందల కొలది దేవీ దేవతా స్తోత్రాలు ఆసుగా పలికి ఆ స్తోత్రాలకు వేద విలువ చేయగలిగిన అక్షర పరబ్రహ్మ పాసకుడు. భవాని భుజంగ ప్రయాత స్తోత్రం, శివానందలహరి, లక్ష్మీ నృసింహకరావలంబం స్తోత్రం, ఇలా లెక్కకు మించిన అష్టకావ్యాలు రాసి ధరించిన కారణజన్ముడు, పద్మపాదుడు, హస్తమాలకుడు, ఆచార్యుని వంటి 14 మంది గొప్ప శిష్యులకు పరమ గురువు, సశరీరుడై కైలాసంలో అడుగు పెట్టగలిగిన మహాసంపన్నుడు, మంత్ర తంత్ర శ్రీచక్ర రహస్యాలను స్తోత్రములో
పొందుపరచగలిగిన మహాజ్ఞాని. అమ్మవారు చెప్పడం ఆపింది. నంది వింటున్నా విఘ్నేశ్వరునిలా కార్తికేయులా నా స్తన్యం పాలు త్రాగిన అతడు నా బిడ్డడు కాదా? నాకు అతడిపై ప్రత్యేక ప్రేమ ఉండదా? నా సౌందర్యంలో మొనకలు వేయగల అర్హత, అధికారం, చొరవ, చనువు, ప్రేమ సాధికారంగా అతడికి లేవా? అతడు కైలాసం వస్తున్నప్పుడే నా మాతృ హృదయం పులకించింది సుమా. ఆ బిడ్డడు కోరినది ప్రసాదించమని యేషుని స్వయంగా నేనే కోరాను. యేషుడు బాలశంకరుడు కోరిన నా సౌందర్యాన్ని మంత్రపూరితంగా యంత్రపూతంగా ప్రసాదించారు. నందీశ్వరుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడి శరీరం భవానీ వాక్కులతో రోమాంచితమైంది. ఆదిశంకరుల పట్ల భక్తి, ప్రేమ, గౌరవం ఉప్పొంగాయి. పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. తన చర్య తనకే కోపం కలిగింది. తల్లి ఇదంతా తెలియక తప్పు చేశాను, నా తాళపత్రాలు అన్నాడు. దిగులు పడకు, వాటి అవసరం అతడికి లేదు. ఒక్క మారు దర్శించిన నా రూపాన్ని అతడు మర్చిపోలేడు. అతడే వ్రాస్తాడు నీ ఘర్షణలో ఎగిరిపోయిన తాళపత్రాలను విషయాలు అన్నది జగన్మాత. ఇక్కడ ఆదిశంకరులు తన శరీరంలో ప్రవేశించాడు. నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నారు. చేతిలో తాళపత్రాలు అన్ని లేవు, కొన్నే ఉన్నాయి. నందీశుని అనవసరమైన కోపం, ఘర్షణ గుర్తుకు వచ్చాయి. నందీశ్వరుడు అమ్మవారి, స్వామివారి దేవరహస్యాలు భూలోక వాసులకు తెలియకూడదనటంలో తప్పు లేదు. కానీ స్వయంగా జగన్మాత జగత్పతే అనుజ్ఞ ఇవ్వగా ఇలా కయ్యానికి కాలు దువ్వి నిరపరాధి అయిన తనపై దాడి చేసి తాళపత్రాలు ఎగరగొట్టడమే బాగాలేదు. ఆ ఎగిరిపోయినవన్నీ అమ్మవారి సగుడు రూప విరాట్ రూపవర్ణనకు సంబంధించినవి. చిదానందలహరి భాషించే నిర్గుణ రూప వర్ణన తాళపత్రాలు చాలా వరకు తన వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఈశ్వర, ఈ శేషభాగం ఎలా వ్రాస్తానో భూమి ఆకర్షణ శక్తికి ఈ తాళపత్రాల్లోని నిలిపిసి కూడా సరిగా గోచరం కావటం లేదు. నా శ్రమ అంత వృధాయేనా? ఒక మహత్తర అనుభూతిని మరలా పొందడం సాధ్యమా? ఆ వేదన పడ్డాడు. అపరిమితమైన దుఃఖం పొంగి పొరలి వచ్చింది. శంకరాచార్యుల వారికి ఇంత ధ్యాస సమాధి సుమారు 100 సంవత్సరాల తీవ్ర తపస్సుకు సమానమైన సమాధి స్థితి సశరీరంగా కైలాస దర్శనం మరలా సాధ్యపడేనా? తాను గ్రంథస్థం చేసుకుందంతా వృధాగా పోయిందా? ఈ కలికాల మానవులకు ఉద్ధరణకు రాచబాటుగా చేద్దామనుకున్న సౌందర్యలహరిలో అటు లలితా సహస్రనామ పారాయణ ఫలితాన్ని, త్రిశతి పారణ ఫలితాన్ని, సరస్వతి స్వరూపిణి పూజ స్తోత్ర వ్రత ఫలితాన్ని పొందుపరచాలనుకున్న తన ఈ అద్భుత ప్రయోగం ఆశయం ఇంతటితో ఆగిపోయాయా? ఈశ్వర, జగన్మాత ఏమిటి విపరీతం? భవానీ భవులు హృదయ ఆకాశను సాక్షాత్కరించారు. భయపడిన ఆయన ఒక్కసారి నీ దివ్య దృష్టితో అక్షరాలను వీక్షించు, సర్వం కరతలామలకమవుతుంది అన్నారు. ప్రణతులు అర్పించారు. ఆదిశంకరులు వారు ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. శిష్యులు సిద్ధంగా ఉంచిన తాళపత్రాలు అందుకున్నారు. తమ పరమ గురువు మరొక గొప్ప రచన ప్రారంభించారని అర్థం చేసుకున్న శిష్యులు ఆనందించారు. ఘంటం పట్టారు. ఆదిశంకరాచార్యుల వారు ఒకవైపు భవానీ భుజంగా ప్రయాత స్తోత్రం తానులో గడవ రాసిందే గుర్తుకు వస్తోంది. మరొక వైపు సౌందర్య సాగిపోతుంది. సురగంగా జరిల జగద్గురు మనందరినీ ఉద్ధరించడానికి ప్రసాదించిన 100 శ్లోకాలు గల ఆ సౌందర్యలహరిలో మనము మొనకలు వేసి తరిద్దాం అంటూ చెప్తూ ఉన్నారు. సౌందర్యలహరి జగన్మాత యొక్క మహిమ ఇంతని ఎవ్వరు చెప్పగలం.